నా జీవితంలో జరిగిన రెండో సంఘటన ఇది. నేను తిరుపతిలో ఇంటర్ చదువుతున్నప్పుడు జరిగింది. నాది శ్రీ చైతన్య కాలేజ్. అందులోనే హాస్టల్ కూడా ఉండేది. హాస్టల్ ఎలా ఉండేదంటే ఒక పాడుబడ్డ బిల్డింగ్లా ఊరికి దూరంగా ఉండేది. నేను నా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్న డేస్ అవి. నేను నా ఫ్రెండ్ నైట్ అవుట్ చేస్తున్నాం. అలా ఆల్మోస్ట్ 1 గంట అయ్యింది. అప్పుడే మాకేదో సౌండ్ వచ్చింది. గల్ గల్ అని గజ్జల సౌండ్ వచ్చింది. నా ఫ్రెండ్ చాలా భయపడుతూ ఉండేది. ఆ సౌండ్ వచ్చేది చూసి నేనేమనుకున్నానంటే ఫ్లోర్లో ఎవరో వాకింగ్ చేసుకుంటున్నారు అని అనుకున్నాను. నా ఫ్రెండ్ చాలా భయపడిపోయింది. నేను వెళ్ళి చూస్తాను, నువ్వు ఉండు అని చెప్పి నేను వెళ్ళి చూశాను. అక్కడ ఎవ్వరూ కనపడలేదు. కానీ ఒక నల్లటి ఆకారం చైర్లో కూర్చొని కారిడార్లో ఉంది. అలా కనిపించేసరికి నేను లోపలికి వచ్చి, మాకు ఫ్లోర్కి ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు, ఆ ఇన్ఛార్జ్ ఆమె అని చెప్పేసి నా ఫ్రెండ్కి చెప్పాను. సరే అని అలాగే చదువుకుంటున్నాం. కాసేపటికి నా ఫ్రెండ్ రియలైజ్ అయ్యి మన ఇన్ఛార్జ్కి గజ్జలు లేవు అనింది. నాకు లైట్గా భయం వేసి మళ్ళీ వెళ్ళి చూసా. బెడ్ మీద నల్లటి ఆకారం పడుకొని ఉంది. ఇందాక చైర్ మీద ఉండే ఆ నల్లటి ఆకారం బెడ్ మీద ఉంది. నేను ఆమె అనుకున్నాను. నా ఫ్రెండ్కి చెప్పలేదు. అప్పుడు నా ఫ్రెండ్ కూడా వచ్చి వెనకాల నుంచి చూసింది. ఎవరు లేరులే, ఇన్ఛార్జ్లే అని చెప్పాను. ఇంకా భయంతో ఆ పిల్లకి ధైర్యం చెప్పి పడుకోబెట్టి, మాది 5th ఫ్లోర్. అయితే ఫ్లోర్కి ఒక గ్రిల్ ఉంటుంది, దానికి లాక్ వేస్తారు. అలా ఆ రోజు కూడా లాక్ వేశారు. కానీ మా సైడ్ నుంచి లాక్ తీయాల్సిన ఇన్ఛార్జ్ అటు సైడ్ నుంచి తీస్తుంది. నేను చాలా భయపడిపోయి, ఆంటీ మీరు నైట్ లేరా, ఇక్కడ పడుకోలేదా అని అడిగా. ఆమె నైట్ వైస్ ప్రిన్సిపల్ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాం, నైట్ లేట్ అయిపోయిందని కిందనే పడుకున్నాము అని చెప్పింది. దానికి నేను చాలా భయపడిపోయాను. నా ఫ్రెండ్కి ఏం చెప్పలేదు, తను భయపడుతుందని. ఇదే నా ఇంకొక స్టోరీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్లో కూడా ఏమైనా జరుగుంటే మన ఛానల్లో షేర్ చేసుకోండి. బాయ్ గాయ్స్.